నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తిరుమల శ్రీవారి లడ్డూని కల్తీ చేసింది, ఆ దేవుడి పేరు చెప్పుకొని కల్తీ చేసింది, లేకపోతే దేవుడి పేరుతో రాజకీయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? సో ఈ ఇష్యూ అయితే బాగా నడుస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మళ్ళీ వార్తల్లోకి తిరుమల శ్రీవారి లడ్డు వచ్చింది. సో ఈ అంటే దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేసింది ఎవరు అనేది కూడా మళ్ళీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సార్, ఎవరు అంటారు సార్ ఇందులో? అసలు ఎవరు, ఎందుకు ఇలా చేశారు? అసలు నేను నీకు మొన్న చెప్పాను కదమ్మా, వీళ్ళు అడాప్టెడ్ చూడు, కన్వర్టెడ్ క్రిస్టియన్ అనగానే అతనికి లోపల పాత రాముడు ఉంటాడు, బయట జీసస్. ఆ సతమతం అయ్యే స్టేజ్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. బీజేపీ ప్రాపకం కోసం నేను మొన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు బీజేపీ ప్రాపకం కోసం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ త్రూగా సనాతన ధర్మం అనే ఒక ఓవర్ యాక్షను, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని తిరుపతిని సడన్గా తీసుకొచ్చి మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఒకరి యొక్క మన్నలను పొందడానికి ఒకరు చేసే 10 మెట్లు దిగే రాజకీయం కింద దీన్ని నిర్వర్తించాలి. అది ఎవరు చేశారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారే చేస్తుందని చెప్పాలి. అంటే మొన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఆ బోలే బాబా నెయ్యి ఎవరు ఉన్నారు ఏంటి అని క్లియర్గా చెప్పారు. ఇదే ముందు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అలా కదమ్మా, నువ్వు అర్థం ఉండదు దేనికైనా సరే. అది జస్ట్ లైక్ చిన్నప్పుడు చూడు కదా, నీకు షర్ట్ వెనకాల ఇంక్ అంటింది చూడంటే ఎవరికైనా కనబడుతుంది. అది ఆ షర్ట్ పిండికెళ్ళి చూసుకునే దాకా అవ్వదు. ఇంక ఎందుకు చెల్లేవని అడగాల? ఇంకు ఈడి చెల్లి నీకు వెనకాల ఇంక్ అంటిందంటే ఏం చెప్పాలి? ఇంక చెల్లినోడు తప్పు అవుతుంది అన్న విషయం ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన క్రైస్తవుడు అన్నది ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఎందుకు నువ్వు కుల మతపరమైన రాజకీయాలు ఎందుకు మొదలెట్టావు మీరు? అది బాగుంది, ఎందుకంటే అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువ చర్చిస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతం అయితే కాన్స్టిట్యూషన్లో క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదు, ప్రధానమంత్రి కాకూడదు, అయితే రాష్ట్రపతి కాకూడదు అని ఏమైనా ఉందా? గౌరవ అబ్దుల్ కలాం గారు అవి చూపించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే అని అనుకుందాం. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఇంట్లో బైబిల్ చదువుతాను, బయటకు వచ్చినప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది కదా, పరమతాలని గౌరవించమని చెప్పింది, మత స్వేచ్ఛ ఇచ్చింది. నాకు నచ్చితే వీళ్ళు క్రైస్తవుడు అవ్వచ్చు, లేకపోతే ముస్లిం అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు వర్తించట్లే? తిరుమల డిక్లరేషన్ ఇవ్వలేదు, నేను చెప్పలేను. డిక్లరేషన్ ఇచ్చాడు, వెళ్ళాడు. పాదయాత్ర చేసినప్పుడు గవర్నమెంట్ ఎవరిది? తెలుగుదేశం కదా. డిక్లరేషన్ ఇచ్చిన లేదు, అప్పుడు చెప్పాలి కదా వాళ్ళు. అది అంతమంది జనాలు వస్తే ఈవో సెక్యూరిటీ అందరూ భయం పడిపోయి జగన్మోహన్ వదిలేసాం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పమని చూద్దాం. అట్లా కుదరదు కదా సార్. కుదరదు కాబట్టి అబద్ధాలు ఇలాగన్నమాట. అతను ఆ తప్పులు చేయడు కూడా. అది కూడా మెన్షన్ చేశాడు, మన దేవుడిని ఎందుకు ఇలా బయట పెట్టాలి, పెట్టొద్దు. అందుకే ఎవరైనా ఎందుకు చేస్తారమ్మా? ఇప్పుడు చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రజలు. మనం ఎంత వెర్రి వెంగళాలమో మీకు తెలుస్తుంది. నిజంగా అపవిత్రం జరిగిందంటే అక్కడ తిరుమలలో ఉన్న పంతులందరూ ఏడు చేశారమ్మా, కాగడేలకించి ఏదో డప్పులు కొట్టి ప్రక్షాళన అయిపోయింది అన్నారు. అవునన్నారు కాదన్నారా? అసలు సిపాయిలు తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఎవరైనా చదువుకున్నారా? నీకు తెలుసా? సిపాయిలు తిరుగుబాటు అంటే తెలీదా? ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధాలు, ఇవన్నీ స్వాతంత్ర సమరం కోసం జరిగిన యుద్ధాల్లో సిపాయిలు తిరుగుబాటు అన్నది పంది కొవ్వుతో తోట లాగి అది లోడ్ చేయాలి. మన వాళ్ళు హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మం నిజంగా నమ్మేవాళ్ళు అలాంటి పంది మాంసం మేము ముట్టుకోమని చెప్పి విప్లవం స్టార్ట్ అయ్యింది. అంటే అలా సిపాయిలు తిరుగుబాటులో ఉన్న సైనికులు, లేదంటే సిపాయిలు తిరుగుబాటు చేసిన భరతఖండంలో వాళ్ళందరి వంశాల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేవు. మనం ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఎందుకు లేదు? మా ఫ్యామిలీలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు కూడా చెప్తాను నేను. సో అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ సంవత్సరంలో ఉన్న వాళ్ళం ఎవరికైనా సరే ఆ బాధ ఎలా ఉంటుంది? అలాంటిది తిరుమలలో పవిత్రంగా తయారు చేసే లడ్డు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం దాన్ని కొవ్వంతా పిసికి లడ్డూలు చేస్తారా? ఎంతమంది బేపరాలు ఉంటారు, ఊరికే తెగ మెటమెటమెట్లు ఆడిపోతారు బయటకు వచ్చి చిన్న విషయానికి. ఎందుకు ఈ విషయంలో ఎందుకు చెప్పరు? అప్పుడు చాలా మంది ప్రొటెస్ట్ చేశారు కదా సార్. ఎక్కడ చేశారు? ఎవరు చేశారా? లడ్డు మీద ప్రొటెక్ట్ చేశారా? అలాంటి ఉదంతో ఒకటి చెప్పు తిరుమలలో. నువ్వు ఆ ఛానల్ చూడకమ్మా, అందుకే చెప్తున్నాను. ఇలాగే పడైపోతావు, తలా తోకాలని ప్రశ్నలు అడుగుతావు. ఎవడైనా తిరుమల లడ్డూలు ఎందుకు? ఇక్కడ తిరుమల దేవస్థానానికి సంబంధించిన ప్రతిరోజు ఫ్లైట్లో లడ్డూలు వస్తాయి. ఇక్కడ ఇదే తిరుమల కోతులు పట్టుకుని మొత్తం విప్లవం చేశారు కదా. అదే చంద్రబాబు గారు జైల్లో పెడతారని ఇక్కడ ఆ లక్ష మందిలో ఒకటి కూడా లడ్డు తినలేదా? వాళ్ళు ఏమన్నా సార్ తిరుమలలో కొవ్వు కలిసిపోయిందని చెప్పి గర్వాలు ఏమైనా చేశారా? చెప్పి ఇక్కడ హైదరాబాద్ మాడదాం, అక్కడ దాకా ఎందుకు? లేదని నువ్వే చెప్తావు. అక్కడ వీళ్ళు కర్రక జెండా పాంకోళ్ళు బ్యాచ్ లేట్ చేశారు చెప్పనా? దేనికి చేశారు? మొంతా చోట్ల పేరు ఎడితే వాళ్ళకి నచ్చలేదు. కానీ ఇప్పుడు లుల్లు మాల ఇష్టమే మాట్లాడరు. ఎందుకంటే నీకు సరంగా సెట్ ఆఫ్ కర్రక జెండా బ్యాచ్ ఉంటుంది, పాంకోళ్ళు వేసుకుని.
కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అవసరాలు అనగానే బయటకు వస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనగానే బయటకు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు అనగానే లోపల ఉంటారు. నేను ఇందాక అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే బయటకు వస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి రిథమ్ ఇవ్వడానికి దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ అని పాట పాడుకొని వస్తారు. కొండ మీద ఉన్న లడ్డూలు తయారు చేసిన వాళ్ళు ఎవడైనా ఈరోజు పల్లెత్తి మాట మాట్లాడాడే? ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు సార్. యా, స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అన్నమాట అది. బయటకి ఇప్పుడు చూడు, సినిమాలో సడన్గా ఒక కామెడీ సీన్ వస్తుంది, లేకపోతే ఒక వ్యాంప్ పాట వస్తుంది. ఎందుకు వస్తుంది? తలతోక ఉంటుంది సినిమాకి, దానికి సంబంధం ఉండదు. కొన్ని సినిమాలకి అసలు ఎందుకు వస్తుందో తెలియదు. అలాగే ఉంటుంది ఇది. అంచేత దేవుడు అనే ఒక వ్యక్తిని మన వీక్నెస్ దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు. వీళ్ళు ఎవరి కోసం అంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అపవాదు, ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అగ్రకులాలు అంటారు చూడు, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటు చాలా తక్కువ అనుకుంటున్నాం మనం, కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ. అంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఊర్లో పెద్దరాజు గారు, పంతులు గారు, వైశ్య దగ్గర అంతే డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసే మెకానిజానికి ప్రొవొకేషన్స్ ఉంటున్నాయి. చూసారా, కొవ్వు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి, చూసారా ఆ మలినం చేసేసాడు, దాన్ని అపవిత్రం చేసాడు. కానీ ఇంట్లో అందరూ ఏంటి, జేవీ సమావేశంలో చేతిలో కర్పూరం వెలిగించే బ్యాచే కదా అందరూ. రైట్ సార్, ఇక్కడ నాది ఒక ప్రశ్న ఏంటంటే 2000 ఆ ఛానల్ ప్రశ్న కాదు, నీ ప్రశ్న. నా ప్రశ్న వేస్తున్నాను సార్. ఎందుకంటే ఏదైతే నెయ్యి ఏదైతే అన్నారో అది సంస్థ ఏదైతే ఉందో 2018 నుంచి ఆ టైంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉంది. దాన్ని ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా దాని గురించి. అసలు అట్టర్ నాన్ సెన్స్ అమ్మ. నీకు మళ్ళీ చెప్తున్నాను, తిరుమలలో ఎవరైనా తెలుసుకుని మాట్లాడండి. ఎవ్రీ 6 monthsకి నెయ్యికి బిడ్డు వస్తుంది. నువ్వు టెండర్ పాడుకోవచ్చు, నేను టెండర్ పాడవచ్చు. ఏమైనా కంపెనీలు రాత్రి అయినా 100 ఫ్లోట్ అయిపోతాయి. నెయ్యి తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఈసారి వాడు పేరు మార్చుకుని బిడ్ వేయచ్చు, అయితే ఎవరికో నీకే బిడ్ వస్తుంది, నేను సప్లై చేయలేను రా, నువ్వు ఇస్తావా నాకు బైక్ సబ్ కాంట్రాక్ట్ అంటావు, తీసుకో చెయ్యి. కానీ అది ఏముంటుందంటే ఫస్ట్ NDDB రిపోర్ట్ వస్తుంది, తర్వాత తిరుమలలో శాంపుల్లు ఉంటాయి. ఈ రెండు కనుక మ్యాచ్ అయితేనే లోపలికి పంపిస్తుంది వ్యాన్. తిరుమల వెళ్ళావా? ఎంట్రన్స్లో నా గరుడ ఇలా ఆర్చ్ దూరగానే రైట్ సైడ్ ఉంటుంది, చూసుకోవాలంటే ఆ నెయ్యి ట్యాంకర్లన్నీ అక్కడే ఉంటాయి. తేడా జరిగితే గెట్అవుట్. ఇప్పుడు వీళ్ళు తలా తోకలేని ఈ తెంగర బ్యాచ్ ఏడు చెప్తుంది అంటే తపాల ఛానల్లో వెనక్కి పంపించి మళ్ళీ తీసుకొచ్చారంట. వెనక్కి పంపించి నిజంగా మళ్ళీ తీసుకొచ్చిన టెస్ట్ అదే. ఒక్కసారి టెస్ట్ చేసిన వాళ్ళ మళ్ళీ వెనక్కి వెళ్ళినా మళ్ళీ వచ్చిన టెస్ట్ జరుగుతుంది. చెప్తారు ప్రాథమిక లాజిక్ టెస్ట్ జరుగుతుందన్న విషయం తప్పేస్తారు. అది అంత ఘోరం అంటే ఆడవాడ పిఏ గంట పనికి మళ్ళీ అదం తీసుకొచ్చి 10 రూపాయలు కేజీకి తీసుకున్నాడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిడ్ ఎంత అయితే ఉందో గత రేటుకి ఈ రేటుకి తీసుమార్కాని రేట్ అనేది ఇంచుమించు సరిసేటే ఉంది, ఇంకా తక్కువ. అంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చెప్పేసి వాళ్ళ వాదన. అంటే రోజు ఆవులకి ఇలా పిండి దాంట్లో సిలికి వెన్న తీసి హెరిటేజ్ నెయ్యి అమ్ముతారా, అయితే ఇలా సిల్కి పాలు తోడి సిరిగిపోయిన పాలు మేగడ తీసి అదేంటది దాన్ని ఏంటంటారమ్మా పన్నీర్ తయారు చేసి అమ్ముతారా, లేదంటే చిక్కని పెరుగు మన చిరంజీవితో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తాడు. ఎంత దొడ్డు దెబ్బరొట్ట అది మేగడ కూడా తెలియకుంటుంది, అలా కట్టిస్తాడు మేగడ. మా ఇంటి పైన ఒక ఆవిడ ఉంటుంది, మంచి ఆవిడ, ఆవు పాలు చేస్తుంది ఊరి నుంచి. ఆవిడకి చిన్న 5-6 పాడి ఆవులు ఉన్నాయి. ఆవులు పాలు పిండి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తుంది, మాకు తీసుకోండి. ఎంత ఆవిడ కెపాసిటీ. అలా ఒకప్పుడు సంఘాలు ఉండేవి, అలా సంఘాలన్నీ తీసుకొచ్చినవి డైరీలు ఇవి. సంఘాలన్నీ లేపించినోడు అంటే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంత క్లారిటీ ఉన్నా కూడా ఇంకా వీళ్ళు మసిమూసి మారేడుకాయ చేద్దామని చెప్పేసి ఇంకా దాని మీదనే లాగుతూనే ఉన్నారు. ఎందుకు సార్ అంటే ఇందాక నేను ఇవన్నీ నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో టైం ఉన్నప్పుడు అలా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూస్తూ ఉండు, నువ్వు చూస్తే నీకు అన్నీ అర్థం అవుతాయి. లేట్ చేస్తున్నారు సడన్గా అక్కడ ఆ హీరో ఎవరన్నా పెళ్లి చేసుకున్నారంటే ఉత్తుత్తి బ్యాంక్ అప్పటికప్పుడు వచ్చేస్తాయి చూడు. అలాగా ఈ వార్తలన్నీ ఫ్యాబ్రికేటెడ్ వార్తలతో ప్రజల్లోకి. అయితే ఆడు మనిషిని పోల్చుకోకుండా ఆడు మాట్లాడే ఇంగ్లీషుడు అది తెలుగు పదాలను ఇంగ్లీష్లో చెప్తుంటారు. రాజేంద్ర ప్రసాద్ ఓవర్ యాక్షన్ రాజేంద్ర ప్రసాద్ తోటి ఉంటుంది చూడు, అంతేగా తప్ప ఇంకోటి ఉంటుంది రేలేగ్. అలాగే ఉంటుంది. సో అంటే వీళ్ళ హయాంలో తప్పు జరిగిందని ఒప్పుకోకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఏ హయాంలోనూ తప్పు జరగదమ్మా. నీకు మళ్ళీ చెప్తున్నాను, జరగదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవదేవుడు సన్నిధిలో ఎవడో అంత తేడా పని చేసే దమ్ము ధైర్యం వాడికి లేదు. అదే తిరుమల గొప్పతనం, దాని ఔన్నత్యం.
సో నేను ఇది ఫస్ట్ టైం వింటున్నా. తప్పు జరిగి ఉంటే ఆ హయాంలో జరిగి ఉంటుందని అంటారు, కానీ మీరు మాత్రం అసలు తప్పే జరగలేదు ఇదంతా. జరగదమ్మా, అది ఇంపాసిబుల్. నేను ఒక హిందువుని, నేను హిందూగానే చెప్తున్నా. ఏందమ్మా దేవుడా తమాషా? ఆ దేవుడు అనే వ్యక్తే ఒక అద్భుతం. ఆ అద్భుతానికే ఇప్పుడు మనకు కష్టం వస్తేనే దేవుడా అంటాం. దేవుడికి మనం కష్టపెడుతుంటే దేవుడు తమాషా చూస్తాడు అనుకుంటున్నావా? చెప్పు తీసుకుని కొడతాడు. మామూలు కొండ దిగిలోపుగా పేలిపోతాడు వాడికి. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మా తిరుమల యొక్క వైభవం మీద. యక్షవారం శుక్రవారం ఉంటాయి నిజరూప దర్శనాలు. ఎవరన్నా అబద్ధం చెప్పమని దమ్ముంటే పైన అబద్ధం చెప్పి కిందకు వచ్చినాడు ఎవడని చూపించి నాకు. అలా కూడా మాట్లాడరు, అబద్ధాలు చెప్పరు అక్కడ తిరుమలలో ఉన్నోళ్ళు. ఆ 2 వారాల రోజు అసలు అబద్ధం చెప్పే ప్రసక్తి ఉండదు. వీళ్ళు ఏదో చెప్తున్నాను చూడు, ఏదో కలియుగం అన్ని విపరీతం అన్ని మాటలు ఇంట్లో ముసలోళ్ళు చెప్తుంటారు చూడు, అవి నిజం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. నేను ఇంత దండకేటుగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ దేవుడిని మనసా వాచ కర్మ నమ్ముతాను కాబట్టి. చంద్రబాబు నాయుడు కూడా కులదైవం అని చెప్తాను, అంటే ఐ మీన్ తన లేదమ్మా అది నాగులపల్లి ఏదో నాగుల దేవత ఏదో ఉంటుంది, సంక్రాంతికి వెళ్తారు అక్కడే ఉంటుంది వాళ్ళ దేవత. చాలా సార్లు నా ఇష్ట దైవం వెంకన్న స్వామి అని చెప్పి దైవం వేరు కులదైవం వేరు. సో చెప్పాను కదా, ప్రాణాలు కాపాడింది కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మరి ఆయన ఇలాంటివి మాటలు మాట్లాడచ్చు అంటారా? మరి ఇప్పుడు 1000 కాల మండపం తర్వాత జరిగిన పరిణామం కింద ఎందుకు చూడరు? ఆలోచించండి. అలిపిరి ఘటన స్వామికి నచ్చని ఏ పని అయినా సరే అలిపిరి ఘటన నేను ఈ కోణంలో ఎందుకు చూడకూడదు? మనం అసలు ఆ కోణం ఎప్పుడు తీసుకురాలేదు కదా సార్ తెరపైకి. ప్రయత్నిద్దాం మనం ఎవరికైనా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆ రోజు అలిపిరి ఘటనలో నక్సలైట్లలో అలాంటి దుర్మార్గ బుద్ధి భగవంతుడి నిర్ణయం కదా. మనిషి ప్రాణం రాక పోక దైవ నిర్ణయం అంటాం, అవునా కదా? ఆయన చేసిన మంచి పనా చెడ్డ పనా అన్నది భగవంతుడికి నచ్చిందా లేదా అన్న దగ్గర తిరుమల కొండల దిగుతున్న లోపల శిక్ష పడింది అని కింద అలిపిరి దగ్గర. అది గమనించుకోలేదు. అప్పుడు ఎవరికి దేవుడి మీద నమ్మకం ఉన్నట్ట లేనట్ట, దేవుడికి నచ్చిన పని ఎవరు చేసినట్టు అని అంటారు కదంట. ఇదే జగన్మోహన్ రెడ్డికి అదే చంద్రబాబు గారికి ఓటమి ప్రజాస్వామ్యంలో వచ్చింది, కానీ దేవదేవుడు సన్నిధిలో అలాంటి శిక్ష చంద్రబాబు గారికి జరిగింది, ఆయనకైనా జరిగిందా? అంటే దేవుడికి అపచారం ఎవరు చేసినట్టు? సో మొత్తానికి అయితే దేవుడు చూస్తున్నాడు, దేవుడు అన్ని బయట పెట్టేస్తున్నాడు. చూడకుండా మనం ఈ సృష్టిలో లేమమ్మా. నేను దేవుడిని నమ్ముతాను మనసు వాచ కర్మ. నువ్వు కూడా నాకు తెలిసి నమ్ముతావు. నువ్వు వారానికి ప్రతిసారి గుడికి వెళ్తావు, నాకు తెలిసే సంగతి. సో ఖచ్చితంగా ఎందుకు వెళ్తున్నావు మనం? అసలు ఆలోచనే తప్పమ్మా. సో చూడాలి సార్, రాజకీయ నాయకుడికి మకిలి అంటించడం సులువు, దేవుడికి మకిలి అంటిస్తామంటే దేవుడికి మేము దేవుడి పార్టీ మనం చాలా మంది చెప్పుకుంటున్నారు కదా సార్. దేవుడి కోసం పెట్టిన పార్టీ మాదని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు సార్. అసలు దేవుడికి పార్టీలు ఎందుకు సార్? నాకు అర్థం కాదు. అదే చెప్తాను, దేవుడి కోసం ఇల్లు పెట్టుకుంటే దేవుడు పెట్టారని చెప్పడం అర్థం కాదు కదా. దేవుడి కోసం మేము పని చేస్తున్నాం. కేపల్లెటోడు ఆ మాట చెప్పట్లేదమ్మా, ఇది క్రైస్తవ పార్టీ అని. ఆయన కొన్ని తెలివి కూడా వీళ్ళకి లేదంటే ఆలోచించుకోమన్నా సరే. మత ప్రబోధకుడు ఆయన, ప్రపంచ శాంతి దూత అంటారు ఆయన, ఆయనకైనా ప్రవర్తించుకుంటాడు. అది విపరీతం ఏదైనా అని, కానీ ఆయన పెట్టిన ప్రజాశాంతి పార్టీ ఇది క్రైస్తవులకు సంబంధించిన పార్టీ ఏ రోజు ఆయన చెప్పుకోలేదు. ఆయన చెప్పేది కూడా ఇదే, నేను హిందువునే చచ్చిపోతాను కూడా అది కూడా చెప్తున్నాడు కదా సార్ క్లియర్గా. అదే చెప్తున్నా, ఒక పవిత్రమైన సిద్ధాంతం అన్నది రాజకీయం, పవిత్రమైన సిద్ధాంతం దైవ కార్యక్రమం, పవిత్రమైన సిద్ధాంతం అంటే దేవుడిని నమ్మడం. ఇవేవీ లేకుండా గుడ్డొచ్చేలోపన్నట్టు అన్నిటికీ యోదానికి ఒకటి ఇంటర్లింక్ చేసి దీంట్లోంచి ఒక అవుట్కమ్ డిరైవ్ అవుతాం అనుకుని ప్రవర్తించే తీరుని తప్పుని ప్రజలు గ్రహించగలుగుతారు. నిజంగా భగవంతుడికి శిక్షార్హులం అంటాం మనం. ఆ శిక్ష వరకు పడిందో చూసుకోమను. అలిపిరి ఘటన జగన్మోహన్ రెడ్డి గారికి రిపీట్ అయిందా ఎక్కడైనా? ఇది గమనించుకోమను.